ఈ వీడియోలో లోయర్ గ్రేడ్ పేపర్ థర్డ్ పేపర్ వచ్చేసి మెమొరీ డ్రాయింగ్. మెమొరీ అంటే ఏంటిది? ఊహించి గీయడం. మెమొరీ అనేది ఊహించి గీయడం, మెమొరీ డ్రాయింగ్. కాబట్టి ఊహించి గీయాలి. లోయర్ గ్రేడ్ పేపర్ థర్డ్ పేపర్ వచ్చేసి వీళ్ళ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారో చూడండి. మీకు ఇవ్వబడిన డ్రాయింగ్ కాగితంపై ఈ క్రింది వాటిలో ఏవైనా రెండింటికి జ్ఞాపక శక్తితో ఊహించి పెన్సిల్తో చిత్రించుము. శుభ్రతకు విలువ కలదు. పెన్సిల్తో ఊహించి గీయాలి. రెండింటిని రెండు గీయాలి. కాబట్టి ఊహించి రెండు గీయాలి. పెన్సిల్తో చిత్రించి షేడింగ్ చేయాలి. పరిశుభ్రతకు విలువ ఎక్కువగా ఉంటుంది. అంటే నీట్గా పేపరు చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి A4 సైజ్ పేపర్లో మీరు రెండు చిత్రాలు ఇట్లా అడ్డమైన నిలువైన A4 సైజ్ షీట్లో మీరు గీయాలి. 1/4 A4 కాదు, 1/4 షీట్లో ఒకటి రెండు ఇట్లా గీయవచ్చు. లేకపోతే మీరు బొమ్మను బట్టి మీరు గీసే చిత్రాన్ని బట్టి 1, 2 ఇటైనా ఒక చిత్రము ఇటైనా ఒక చిత్రం గీయవచ్చు. లేకపోతే ఈ 1/4 షీట్లో ఇట్లా ఇటైనా గీయవచ్చు, ఇటైనా గీయవచ్చు. అంటే రెండు గీయాలి. పైన ఒక చిత్రము, కింద ఒక చిత్రము. లేకపోతే ఇట్లా ఒక చిత్రము, ఇట్లా ఒక చిత్రాన్ని అయినా గీయాలి. అది 1/4 షీట్లో చాలా జాగ్రత్తగా నీట్గా ఈ విధంగా గీయాలి. అయితే ఇది క్వశ్చన్లో మరి రెండింటినే గీయమన్నారు కదా. ఆ రెండింటిలో ఎన్ని ఇచ్చారు క్వశ్చన్స్? 4 ఇచ్చారు. 4. ఒకటి ఇది కోడి పెట్ట, రెండవది బాతు, మూడవది కూర్చున్న కుక్క, నాలుగవది గంపలో కూరగాయల సముదాయము. ఇది ఒక సంవత్సరం ఇచ్చిన లోయర్ గ్రేడ్ థర్డ్ పేపర్ ఒక సంవత్సరం ఇట్లా ఇస్తారు. ప్రతి సంవత్సరము లోయర్ గ్రేడ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. కానీ ఆన్సర్స్ ఈ క్వశ్చన్స్ మార్కులు ఉంటాయి. ఏమి ఇస్తారు? నక్క అయ్యవచ్చు, రామచిలుక అయ్యవచ్చు ప్లేస్లో, లేకపోతే ఏనుగు ఇవ్వచ్చు, లేకపోతే పండ్లు ఇవ్వచ్చు, కూరగాయలతో పాటు పండ్లు. అట్లా రకరకాలైన ఆన్సర్స్ గీయమని ఇస్తారు కావచ్చు. దాంట్లో ఏవేవి రెండు మీకు ఇష్టమైనవి రెండు గీయాలి. నేను చెప్పిన కదా, ఇటానా ఒకటి, పైన కింద ఒకటి, రెండు గీయాలి. మీకు నచ్చినవి మీకు వచ్చినవి రెండు గీయాలి, రెండు వదిలేయాలి. ఓకేనా? అయితే ఎవాల్యూస్ ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? కోడి పెట్ట చేసి A4 సైజ్ పేపర్లో మనకు కోడి పెట్ట విధంగా కోడి పెట్టను ఈ విధంగా మనము పెన్సిల్తో డ్రా చేసిన తర్వాత పెన్సిల్తో మాత్రమే పెన్సిల్ మందంలో గీసి ఈ విధంగా కోడి పెట్టను చేయాలి. కోడి పుంజులను కోడి పెట్ట జాగ్రత్తగా కోడి పుంజుకు కోడి పెట్టకు డిఫరెన్స్ ఏంటిదో మీరు చూసి చాలా నేర్చుకొని పెన్సిల్తో ఈ విధంగా లైట్ డార్క్ షేడింగ్ చేయాలి.
ఇంకా పెన్సిల్ షేడింగ్, ఈ విధంగా కోడి పెట్ట గీయవచ్చు. లేకపోతే బాతు కూడా తెలుసు కదా మీకు. ఈ విధంగా కాబట్టి మీరు చాలా బాతులు, పక్షులు కానీ జంతువులు కానీ ఈ విధంగా మీరు డ్రాయింగ్ చేసి మీరు ఊహించి గీయాలి. ఇప్పుడు చూడకుండా ఊహించి మెమొరీ డ్రాయింగ్. ఏంటిది? మెమొరీ డ్రాయింగ్. కాబట్టి ఊహించి మీరు గీయాలి. పెన్సిల్ షేడింగ్ చేయాలి. పేపర్లో నీట్గా 2 చిత్రాలు గీయాలి, 2 వదిలేయాలి. ఓకేనా? తర్వాత ఇక కూరగాయల గంప అంటే తెలుసు కదా మీకు. కూరగాయలు గంప 2 గీయాలి. ఈ 2 గీస్తే ఇది 25, ఇది 25 మార్క్స్. టోటల్ వచ్చేసి ఎంత? 50 మార్క్స్. టోటల్ మార్క్స్ 25 50 మార్క్స్ వేస్తాయి. ఇక కూరగాయల కంపలంటే తెలుసు కదా మీకు. టమాటాలు, మిర్చి, తోటకూరలు, ఆకుకూరలు, ఇట్లా గంపలో రకరకాలైనవి మనము ఇట్లా మీకు చెప్తున్న ఉదాహరణ కూడా స్పీడ్గా గీస్తున్నా. ఇట్లా సోరకాయలు, వంకాయలు, బిన్నీస్, బీరకాయ, బెండకాయలు, ఇట్లా కూరగాయల గంప అన్నాడు కాబట్టి కూరగాయల గంప. తర్వాత ఏమన్నా కుక్క. ఇట్లా మీకు కుక్క కానీ, తర్వాత నక్క కానీ, ఏనుగు కానీ, చిలుక కానీ, ఇలా రకరకాలైనవి మనకు మెమొరీ డ్రాయింగ్ లో వస్తాయి. కాబట్టి ఒక 4, 5, 10 జంతువులు, 10 పక్షులు, 10 ఇట్లా పెన్సిల్ తోని గీసి డ్రాయింగ్ షీట్ లో 1/4 డ్రాయింగ్ షీట్ లో మీరు చాలా జాగ్రత్తగా నీట్గా గీస్తే మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి మీరు ఇవన్నీ ఈ విధంగా పెన్సిల్ తోని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?